హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పీజీఎఫ్టీ వ్లాగ్స్. ఈరోజు రుచికరమైన కాజు పన్నీర్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మంచి థిక్నెస్తో ఎంతో టేస్టీ అయిన కాజు పన్నీర్ కర్రీ చూసేద్దాం రండి. కాజు పన్నీర్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పన్నీర్, కాజు, ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి. ముందుగా ఉల్లిపాయలన్నీ మిక్సీ జార్ తీసుకొని దానిలోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఉల్లిపాయని, టమాటాని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ బటర్ వేసుకోవాలి. మీకు కావాల్సి ఉంటే ఒకవేళ బటర్ లేకపోతే నూనె కూడా వేసుకొని చేసుకోవచ్చు. బటర్ ఇలా కరిగిన తర్వాత మనం కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు వేసుకొని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ పన్నీర్ ముక్కలన్నీ ఇలా గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత ఇంకా తీసేసుకోవాలి. ఇదే బటర్లో జీడిపప్పు వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా గోల్డెన్ కలర్లోకి వచ్చేసినాయి, ఇంకా తీసేసుకుందాం. ఇదే బటర్లో బిర్యానీ ఆకు, చెక్క, 2 యాలకులు, 3 లవంగాలు వేసుకోవాలి. దీనిలోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఉల్లిపాయ పేస్ట్ వేగించుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. చిటికెడు పసుపు, కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇలా టమాటాలు కూడా మొత్తంగా బాగా కుక్ అయిన తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఫుల్ క్రీమ్ యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఫుల్ క్రీమ్ లేకపోతే దీని బదులు పెరుగును కూడా వేసుకోవచ్చు. 1 గ్లాస్ నీళ్లు యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలబెట్టుకొని ఇంకా మూత పెట్టుకొని కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఇలా కొంచెం ఉడకడం స్టార్ట్ అయినప్పుడే ముందుగా వేయించి పెట్టుకున్న కాజు, పన్నీర్ వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి కలబెట్టుకొని ఇంకా మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే చాలు. ఇలా 5 మినిట్స్ తర్వాత మంచిగా కుక్ అయిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఎంతో రుచికరమైన వేడి వేడి కాజు పన్నీర్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.